సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బసవ పున్నయ్య విశేష కృషి చేసినట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. సిపిఎం నాయకుడు మాకినేని బసవ పున్నయ్య జయంతి సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం దేశ సమైక్యత అనే అంశంపై సోమవారం విజయవాడ ఎంపీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసం చేశారు. రాఘవులు మాట్లాడారు. సాంస్కృతిక ఉద్యమం సమాజ మార్పునకు తోడ్పడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక సంఘర్షణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్రెంచ్ సోషలిస్ట్ ఉద్యమాల్లో గొప్ప నాటకకర్తలు, సాహిత్యకారులు, రచయితలు ఉద్భవించినట్లు తెలిపారు. దేశ సమైక్యత సమాజం ముందుకెళ్లడానికి ప్రాతిపదిక లౌకికవాదమేనని అన్నారు. మతాల్ని సంతృప్తిపరచడం రాజ్యం కాదని, రాజ్యం మతాల్లో జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థను సమర్థించడమేనని, సనాతన ధర్మం గురించి చెప్పే రావు కుల వ్యవస్థను సమర్థిస్తున్నారా లేదా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తే తాము ప్రజల్ని ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన గొప్ప నాయకులుగా చెప్పుకుంటున్నారని, వారు సమాజంలో అభ్యుదయ భావాల్ని కప్పిపెట్టి లౌకిక భావజాలానికి తూట్లు పొడిచే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. బసవ పున్నయ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం అంటే ప్రజాస్వామిక భావజాలాన్ని కాపాడమని రాఘవులు స్పష్టం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమం నాయకులుగాను బసవ పున్నయ్య గారు, మద్దుకూరు చంద్రశేఖర్ గారు, ఇటువంటి వారు. ఇదొక గొప్ప రచయితలు, గొప్ప కళాకారులు. వారి జీవితంలో వారు చాలా అరుదుగా గౌరవాన్ని పొంది ఉంటారు. ఆ తర్వాత ఆ గౌరవాన్ని సమాజం వారికి ఇచ్చింది. అది అందరి విషయంలోనూ వర్తించుంది, వీళ్ళ విషయంలో. కాబట్టి అటువంటి ఒక సముచితమైన పాత్ర. వారు పెద్ద కళాకారులు కాకపోయినా సాంస్కృతిక రంగం యొక్క పాత్ర, ప్రాధాన్యత, సమాజం యొక్క మార్పులో, ఉద్యమాలను తీర్చిదిద్దడంలో ఎంత అవసరం ఉందో గమనించిన వ్యక్తులు, నాయకులు. కాబట్టి వారికి ఆ ప్రాధాన్యత అర్థమైంది. వారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే వారు ప్రపంచ చరిత్రలో మనం అనుభవాలను చూస్తే ఆ అనుభవాల నుంచి నేర్చుకున్నారు వాళ్ళు కూడా. మీరు ఫ్రెంచ్ విప్లవం చూడండి. విప్లవానికి ముందు ఫ్రెంచ్ సమాజంలో అనేక మంది సాహిత్యవేత్తలు, నాటకకర్తలు, సంగీత విద్వాంసులు, ఇటువంటి వారందరూ గొప్ప ప్రయోగాలు చేసి ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర నిర్వహించారు. దాని యొక్క పర్యవసానం లేదా దాని ప్రభావం కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది ఆ రోజు ఫ్రెంచ్ విప్లవంలో. సోవియట్ యూనియన్లో, రష్యాలో అక్టోబర్ విప్లవానికి ముందు గొప్ప నవలా రచయితలు వచ్చినారు. గొప్ప బ్యాలే రచయితలు వచ్చారు, సంగీత విద్వాంసులు వచ్చారు. వారందరి పేర్లు మనం చెప్పుకుంటున్నాం. గోర్కీ గురించి చెప్పుకుంటున్నాం, టాల్స్టాయ్ గురించి చెప్పుకుంటున్నాం, టర్గెనేవ్ చెప్పుకుంటున్నాం, దోస్తోయెవ్స్కీ చెప్పుకుంటున్నాం. ఇటువంటి వారందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. వారందరి రచనలు ఆ సమాజంలో ఉండే ప్రతి రంధ్రంలోకి ప్రవేశించి, పెకలించి, కుళ్ళబొడిసి కొత్త మొక్కని పెరగడానికి వాళ్ళు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అదే విషయాన్ని మనం చైనా సామాజిక మార్పులో కూడా మనం చూస్తాం. లోషన్ కానీ ఇంకా ఇటువంటి వారందరి యొక్క రచనలు, కృషి అయిన మనం చూస్తాం. మన జాతీయోద్యమం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సాంస్కృతికోద్యమం యొక్క ప్రాధాన్యత అనేది ఏ సామాజిక మార్పుకైనా ఒక కీలక భూమిక నిర్వహించుద్ది అని చెప్పేసి అది మనం గమనించవచ్చు. ఆ గమనిక బసవ పున్నయ్య గారు లాంటి సామాజిక విప్లవకారులు వారిలో ఉంది. అందుకనే వారు ఆ కృషి చేశారు. ఇప్పుడు అటువంటి గమనిక మనకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు భారతీయ సమాజం కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. అటువంటి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం, సాంస్కృతిక సంఘర్షణ ఈరోజు సమాజంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం దీన్ని, ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవసరానికి మళ్ళీ మనం అంకితం కావాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయంగా చూసుకున్నప్పుడు బసవ పున్నయ్య గారు భారతదేశ సమైక్యతకి, భారతదేశ సమాజానికి ముందుకు పోవడానికి, భారతీయ సమాజం సమైక్యంగా ఉండడానికి ఓ ప్రాతిపదిక లౌకికవాదం అని చెప్పేసి చెప్పాడు. లౌకికవాదం అంటే ఏమిటి అని చెప్పేసి అది కూడా చాలా